ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతికి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆయన పనులను కూడా ప్రారంభిస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలకు ఆహ్వానాలు పలికారు. అమరావతితో ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందని రికార్డు వేగంతో అమరావతి నిర్మాణం జరిగేందుకు శక్తి వంచన లేకుండా సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో రెండవసారి ఏపీ రాజధానిని ప్రారంభిస్తూ 60,000 కోట్ల విలువలతో కూడిన 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కలలను నిజం చేసేలా వికసిత్ ఆంధ్రను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణంతో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కనెక్టివిటీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తిగా మారుతుందన్నారు. వికసిత్ భారత్కు ఏపీలో బలమైన పునాది పడుతుందన్నారు. ఇది దేశ సంకల్పానికి బలమిస్తుందన్నారు. ఒక గొప్ప స్వప్న సహకారం అవుతుందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అధునాతన ఆంధ్రప్రదేశ్గా మారేందుకు తోడ్పడుతుందని చెప్పారు. టెక్నాలజీ వేగం, క్వాలిటీతో కూడిన నిర్మాణాలు చేపట్టాలన్నా, పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులలో వేగం పెంచామన్నారు. తద్వారా ప్రతి పొలానికి నీరందించాలన్నదే తమ సంకల్పమన్నారు. అమరావతితో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. 3 సంవత్సరాలలో అమరావతి నిర్మాణం జరిగితే జీడీపీ రికార్డు స్థాయిలో ఎవరూ ఊహించని విధంగా పరుగులు పెడుతుందని ప్రకటించారు. ప్రపంచ యోగా దినాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలోనూ యోగాపై ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే జూన్ 21వ తేదీన ఏపీలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. చంద్రబాబు వచ్చాక ఏపీకి పట్టిన గ్రహణం వీడిందని తెలిపారు. ఏపీలో కలలు కనేవారు ఎక్కువ మంది ఉన్నారని, వారి కలలను సాకారం చేసేందుకు భుజం భుజం కలిపి పనిచేస్తామని పేర్కొన్నారు. 9,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ఎరువుల కోసం 12 లక్షల కోట్ల సబ్సిడీలు అందించినట్లు పేర్కొన్నారు. పంట బీమా యోజన కింద 5,500 కోట్లు ఇచ్చామన్నారు. అమరావతి అభివృద్ధిలో తయారీ రంగం కూడా కీలక పాత్ర పోషించాలని కోరారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఐటీని ప్రారంభించాక తాను కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఐటీని అభివృద్ధి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు. అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరించారు. బిట్స్, పిలానీ లాంటి గొప్ప సంస్థలు ఏపీకి వస్తున్నాయన్నారు. రామాయపట్నంలో బీపీసీఎల్ హబ్ ఏర్పాటు, విశాఖలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని చెప్పారు. ప్రధాని స్ఫూర్తితో క్వాంటమ్ ర్యాలీని ఏర్పాటు చేస్తామని, భోగపురం ఎయిర్పోర్టుని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో 9 నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమరావతి మాత్రమే కాదు, 26 జిల్లాలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేసి స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగువారు తలెత్తుకునేలా రూపొందిస్తామని పేర్కొన్నారు. కులగణన గేమ్ చేంజ్ అనగా మారుతుందన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీకి ప్రధానమంత్రి ఆక్సిజన్ అందించినట్లు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు, మహిళలు చేసిన త్యాగాలను కొనియాడారు. రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చారని తెలిపారు. జవాబుదారీతనం, న్యాయంతో అమరావతిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆకాంక్షను అనుగుణంగా అమరావతిని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్వాగతం పలుకుతూ అమరావతి నిర్మాణం కోసం జరుగుతున్న ప్రణాళికను సభ ముందు ఉంచారు. వేదికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రధానమంత్రిని సత్కరించారు. పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి ఒక బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్టులో ప్రధానమంత్రికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సభకు హాజరైన ప్రజలు అమరావతిపై ఆశలు, ఆకాంక్షలతో కేరింతలు కొట్టారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ఉపన్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా రాష్ట్ర ప్రజలు విన్నారు.
ఆంధ్రప్రదేశ్కు కొత్తగా హామీలు ఇస్తారని ఆశించిన ప్రజల ఆశలు నెరవేరలేదు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల, టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు.